సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. ఈ దినం నుండి మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో శుద్ధీకరణ కూటాలు ప్రతి నెల రెండవ ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్, రేపు వచ్చే ఆదివారం కమ్యూనియన్ సర్వీస్. సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ పట్టణానికి వస్తూ ఉన్న నా ప్రియ సహోదరులైన మీ అందరికీ నా మనవి, మీరు హైదరాబాద్ వస్తే తప్పకుండా మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని దర్శించండి. మీరు మందిరంలో ఉండటానికి తగుమాత్రపు వసతులతో అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తాం. తప్పకుండా మందిరానికి రండి. ఆదివారపు ఆరాధనలో అవకాశం ఉంటే పాలు పంపులు పొందగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, ప్రాముఖ్యంగా మే నెల చివరి దినాల్లో 26, 27, 28, 29 4 రోజులు మెదక్ టౌన్లో సిఎస్ఐ గ్రౌండ్ నందు 4 దినాలు సువార్త సభలు ఏర్పాటు చేశాం. మిమ్మలను మీ కుటుంబాలను మా హృదయపు లోతుల్లో నుంచి ఆ మీటింగ్స్కి ఆహ్వానిస్తున్నాం. ఆశీర్వాదకరంగా జరిగేటట్లు మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం తెచ్చుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ, మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు దేవుడు సిద్ధపరిచారు. క్రైస్తవ జీవితంలో దేవుడు కష్టాలు అనుమతిస్తాడే కానీ నష్టాలు అనుమతించడు. విన్నారా? క్రైస్తవ జీవితంలో దేవుడు తప్పకుండా కష్టాలు అనుమతిస్తాడు. దేవుని అనుమతి లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. దేవుని కంచె దాటి శత్రువు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేడు. తప్పకుండా ప్రతి క్రైస్తవుని జీవితంలో కష్టాలు దేవుడు అనుమతిస్తాడు. లేఖనాలు చూడండి, అబ్రహాము కాలం మొదలుకొని టిల్ డేట్ కష్టాన్ని అనుభవించని భక్తుని పేరు, ఒక్కని పేరు చెప్పండి. అయ్యా, నేను ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి నాకు ఏ కష్టం రాలేదయ్యా, నా లైఫ్ 3 పువ్వులు 6 కాయలు, అసలు నాకు ఏ కష్టం రాలేదయ్యా అని ఏ భక్తుడైనా ఈ మాట చెప్పగలడా? చెల్లి, తమ్ముడు, ఒకసారి నా వైపు చూడు. మిమ్మల్ని అడుగుతా, మీకు ఏ కష్టాలు రాలేదా? అసలు నా జీవితంలో కష్టం అంటే ఎట్టుంటుందో తెలియదయ్యా అని మీలో ఎంతమంది అనగలుగుతారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. చూడండి, బైబిల్లో అబ్రహాము కాలం మొదలుకొని అబ్రహాము కష్టాలు పాలయ్యాడు. ఇస్సాకు కష్టాలు పాలయ్యాడు. యాకోబు కష్టాలు పాలయ్యాడు. యోసేపు, నీతిగా బ్రతికిన యోసేపు కష్టాలు పాలయ్యాడు. భక్తుడైన మోషే కష్టాలు పాలయ్యాడు. దావీదు భక్తుడు కష్టాలు పాలయ్యాడు. అక్కడ దాకెందుకు, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు కూడా కష్టాల దారి గుండానే కలువరి సిలువకు వెళ్ళినట్లుగా, ఆ కష్టాల దారి గుండానే పరలోకానికి ఆరోహణమైనట్లుగా లేఖనాలు చూడలేదా? తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఎప్పుడైనా నీ కష్టాలు వస్తే నాకు ఎందుకు ఇలా జరిగింది అని అనుకోకు. నా దేవుడు నన్ను చిన్నచూపు చూశాడా ఏంటి అని అనుకోకు. గుండెల్లో నుంచి ప్రవక్తల దారిలో నేను ప్రయాణమే వెళ్ళే కృప దేవుడిచ్చాడు. మా పూర్వపు ప్రవక్తలు కూడా ఎలాంటి కష్టాలు అనుభవించారు. వాళ్ళ దారిలో నేను ప్రయాణమే వెళ్తున్నానని సంతోషించి గంతులు వేయే కానీ పొరపాటున దేవుని మీద సనగకు సుమీ. అయితే ఒకటి, దేవుడు కష్టాన్ని అనుమతిస్తాడు కానీ నష్టాలను దేవుడు అనుమతించడు. బైబిల్లో చూడండి, నాకు ఒక మాట ఎప్పుడు హృదయాన్ని ఉప్పొంగు చేస్తుంది. కష్టం కలిగినప్పుడు, అపాయాల మధ్యలో చిక్కుకున్నప్పుడు, పోరాటాల మధ్యలో చిక్కుకున్నప్పుడు ఒక మాట పదే పదే నా గుండెలను ధైర్యంతో నింపుతాయి. ఏ మాట చెప్పంటారా? మోషే పొద దర్శనం చూశాడే,
ఆ పొద అగ్ని చేత మండుతుంది, కానీ అది కాలి, ఎస్, ఆ పొద కాలి బూడిద కాలేదు. పొద అంటే ఏముంటాయి? ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన రెమ్మలు, ఎండిపోయిన కొమ్మలు, అంతా చెత్త చెదారం ఉంటుంది కదా. ఆ ఎండిపోయిన చెత్తకి అగ్నిసెగ తగలటంతో బలబల బలబల క్షణాల్లో కాలి బూడిదైపోతాయి కదా. క్షణాల్లో కాలి బూడిదైపోతాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఆ పొద అగ్ని చేత మండుతుంది, కానీ ఆ అగ్ని ఆ పొదకు నష్టాన్ని తీసుకురాలి. అదే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, ఎస్, అగ్ని మంటల్లో పడ్డారు, కానీ అగ్ని మంట వాళ్ళకు ఇంత కూడా హాని చేయలేదు. లేఖనాల్లో చూస్తాం కదా. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా అగ్నిలాంటి కష్టాలు, అగ్నిలాంటి శ్రమలు నీ జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ఎప్పటికీ అనుమతించాడు కదూ. అగ్నిలాంటి శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావు కదూ. అగ్నిలాంటి శ్రమలు నిన్ను కాల్చివేస్తున్నాయి కదూ. అయితే సుమే, ఆ అగ్నితో పొద కాలుతుందే, కానీ బూడిద కాదది. మండుతూనే ఉంటుంది, కానీ అది బూడిద కాలేదే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ కష్టం నీ బ్రతుకులో నీకు నష్టాన్ని తీసుకురాదు అన్న సంగతి పదే పదే గుర్తుకు తెచ్చుకొని, ఏ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న ప్రభువును స్తుతించుదువుగాక. అవును, సౌలనే కష్టం దావీదుకు వచ్చింది. నేనంట, సౌలనే కష్టం దావీదుని ఏమైనా చేయగలిగిందా? కొంతకాలం కష్టాల పాలు కలుగు చేసింది, కానీ దావీదు బ్రతుకులో నష్టం కలుగు చేయలా. గొలియాత్ అనే కష్టం వచ్చింది, సింహం అనే కష్టం వచ్చింది, ఎలుకబంటి అనే ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం దావీదుదే. చెల్లి, తమ్ముడు, నీ బ్రతుకులో ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం నీదే. అంతిమ విజయం నీదే. ఎప్పటికైనా ఎన్నటికైనా నువ్వు విజేతగానే నిలవబడతావు. సింహాల బోనులో పడ్డాడు దానియేలు. సింహాలు దానియేలుకి ఏమైనా నష్టాన్ని కలుగు చేశాయా? అబ్బో, సింహాల నోళ్లను దేవుడు మోయించాడు కదా. సింహాల బోను లాంటి శ్రమల్లో పడతావు. అగ్ని లాంటి శోధనలు నీ బ్రతుకులు ఎదురవుతాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఏ కష్టం నీకు నష్టాన్ని కలుగు చేయదో. మరొక దివ్యమైన మాట చెప్తా, దేవుడు అనుమతించే ఏ కష్టం కూడా దేవుని శిక్షలో భాగం కాదు, దేవుని క్రమశిక్షణలో భాగం. దేవుడు నీకు కష్టాన్ని అనుమతించాడంటే క్రమపరచడానికి అనుమతించాడే, కానీ క్రమశిక్షణ నేర్పటానికి అనుమతించాడే, కానీ నేను శిక్షించటానికి దేవుడు అనుమతించడు. తమ్ముడు, చెల్లి, నాకు తెలీదు ఈ గడిలో కుటుంబంలో ఏ కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావో, నీ చుట్టూత ఏ కష్టాల కడలి ఆవరించి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావో నాకు తెలీదు. కానీ ఒకటి నేను ఎరుగుదును, దేవుడు నాకు ఈ కష్టాన్ని అనుమతించాడంటే నన్ను శిక్షిస్తున్నాడేమో, నేనే పాపం చేయటాన్ని బట్టి దేవుడు శిక్షించాడో అని ఆ ఒక్క కోణంలోనే నువ్వు ఆలోచించుకో. దేవుడు తన పిల్లల జీవితాల్లో కష్టాలు అనుమతించేది శిక్షించటానికి కాదు, క్రమశిక్షణ నేర్పటానికి. విన్నారా? క్రమశిక్షణ నేర్పటానికి. భక్తుడైన దావీదు గారు అంటాడు, నీ కట్టడలను అనుసరించి నేను నడుచుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. మరో చోట అంటాడు కదా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పి నడిచా, శ్రమ కలిగిన తర్వాత నీ ఆజ్ఞల జాడల్లో నడవటం ప్రారంభించా మాట్లాడతాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో దేవుడు ఒక శ్రమ అనుమతించాడంటే క్రమశిక్షణ నేర్పటానికే దేవుడు అనుమతించాడు అని ఎప్పుడు మర్చిపోకు. పాపంలో బ్రతికేవాడిని పవిత్రత వైపు నడిపించడానికి దేవుడు తప్పకుండా కష్టాలను అనుమతిస్తాడు. అంటే నేను పాపంలో ఉండటాన్ని బట్టే దేవుడు అనుమతించాడా? నో. మరికొందరి జీవితాల్లో పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు ఒక వ్యక్తిని నడిపించడానికి దేవుడు కష్టాలను అనుమతించినట్లుగా
పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మీకు ఒక మంచి మాట గుర్తుకు తెస్తా. పల్లెటూళ్ళలో కొన్ని గేదెలు మాటను తిరుగుబాటు చేసే గేదెలు ఆ పొలంలోకి వెళ్ళి ఆళ్ళ పంట పొలం పాడు చేసి, ఈ పొలంలోకి వెళ్ళి ఆళ్ళ పంట పొలం పాడు చేసి, దీని బలాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో దారిని పోయే దానిని కూడా కొమ్ములతో పొడిసి అరాచకాలు చేస్తాయి కొన్ని గేదెలు, కొన్ని బర్రెలు. అప్పుడు యజమానుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ గేదె మెడకి గుదిబండ కడతాడు. ఇంతలావు ఉండే ఆ మొద్దు, ఇంత పొడుగుండే మొద్దు మెడకు తాడు కట్టి ఆ తాడుకు ఆ కర్రను వేలాడదీస్తాడు. ఇక గమనించండి, అది స్ట్రైట్గా నడుచుకుంటా వెళ్ళిందా? రైట్. లేదు ఎంత ముడుపులాగే ఆ పొలానికి వెళ్దామని అటు వెళ్ళబోయింది అనుకోండి, ఈ గుదిబండ కాళ్ళకి పెట్టమని కొట్టింది. ఇటువైపు వెళ్దాం అనుకో, పెట్టమని కొట్టింది. ఇంతకు మునుపులాగా ఎట్లా పడితే అట్లా వెళ్ళి ఆ నివును కొమ్ములతో పుడుద్దామని అటు వెళ్ళింది అనుకో, అట్లా అనేలోపు ఈ గుదిబండ కాళ్ళకి టప 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 పెట కొడుతుంది. అందుకని ఆ గేదె ఏం చేస్తుందో తెలుసా? ఇంతకు మునుపు అటు ఇటు పరిగెత్తిన గేదె ఇప్పుడు చక్కగా నడవటం ప్రారంభిస్తుంది. దేవుడు ఒక క్రైస్తవుని బ్రతుకులో కష్టాలు అనుమతించాడంటే క్రమశిక్షణ నేర్పటానికి, క్రమపరచడానికే కానీ నాశనం చేయటానికి కాదు. నిజమే, కష్టం ఒక వ్యక్తికి ఎంత క్రమశిక్షణ, ఎంత విధేయత నేర్పుతుందో మనకు అర్థం కావాలంటే, భక్తుడైన యోనా, దేవుడు యోనాతో నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు అంటే, విన్నారు ఈ మాట? యోనాతో దేవుడు ఒక పాస్టర్ గారు చెప్పలా, ఒక విశ్వాసి చెప్పలా, దేవుడే ముఖాముఖిగా చెప్పాడు. ఏమండే, దేవుడే ముఖాముఖిగా చెప్తే ఆ భక్తుడు ఎంత లోబడాలా? లోబడకపోగా, నినివే పట్టణానికి పోకపోగా, నేను తర్షీషుకు పారిపోతున్నానని యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయాడట. ఇప్పుడు యోనాను దేవుడు సెట్ చేయాలనుకున్నాడు. తన మీద తిరుగుబాటు చేసిన వాడిని కూడా దేవుడు వదులుకోవటానికి ఇష్టపడ్డాడు. ఎలాగైనా యోనాను సెట్ చేయాలనుకున్నాడు. సముద్రంలో పడేశాడు. దానికి ముందు సముద్రంలో తుఫాను. నేను మిమ్మల్ని అడుగుతా, కలిగిన తుఫాను యోనాకు కష్టం తెచ్చిందే కానీ నష్టాన్ని తెచ్చిందా? సరే, సముద్రంలో పడ్డాడు, కష్టాల పాలయ్యాడే కానీ నేను మిమ్మల్ని అడుగుతా, ఆ కష్టం యోనాకు నష్టం తీసుకొచ్చిందా? నష్టం తీసుకురాలా. నష్టం తీసుకురాకపోగా ఆ కష్టకాలం తీరిన తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అదే నినివే పట్టణానికి వెళ్ళటానికి విధేయత చూపాడు. ఈ విధేయత ఎక్కడొచ్చిందో తెలుసా? కష్టాల మధ్యలో నలగొట్టి యోనాకు విధేయత నేర్పాడు. బిడ్లారా, మనలో కూడా యోనా లాంటి మొండోడు ఉంటాడు. మంచోళ్ళమే, చాలా మంచోళ్ళమే. ఈ మంచోళ్ళు ఇంకొకడు కూడా ఉంటాడు. దేవుడంటే ఇష్టమే, దేవుని ఇష్టపడే వీడిలో ఇంకొక కోణం కూడా ఉంటుంది. కొన్నిసార్లు మూర్ఖపు స్వభావాలు ఉంటాయి, తిరుగుబాటు స్వభావాలు ఉంటాయి. నిన్ను ఎలాగైనా లోపరుచుకోవటానికి కష్టాల మార్గం గుండా దేవుడు తీసుకెళ్తాడు. మరొక అద్భుతమైన మాట చెప్తా. యోనా జీవితంలో ఎదురైన కష్టం, ఆ శ్రమ భవిష్యత్ కాలంలో సాక్ష్యంగా మారిపోయింది తెలుసా? యేసుక్రీస్తు వారు తన సిలువ మరణాన్ని గురించి చెప్పేటప్పుడు యోనా చాప కడుపులో 3 రోజులుండి, విన్నారా? యోనా చాప కడుపులో 3 రోజులుండి 3వ దినాన చాప గర్భంలో నుంచి ఎలా బయటకు వచ్చాడో, మనుష్య కుమారుడు కూడా 3 దినాలు సమాధిలో ఉంటాడు. చాప గర్భంలో నుంచి యోనా బయటకు వచ్చినట్లుగా నేను అలా వస్తా. యేసుక్రీస్తు వారు యోనా బ్రతుకును తన సాక్ష్యంగా దేవుడు వాడుకుంటున్నాడు. విన్నారు ఈ మాట? ఒళ్ళు గబ్బుగురు పొడుస్తూ ఉంది. యోనా జీవితంలో జరిగిన సంభవం యేసుక్రీస్తు వారికి ఒక సాక్ష్యంగా, నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఈరోజు నువ్వు అనుభవించే ఏ శ్రమ అయినా రేపటి సాక్ష్యంగా మారిపోబోతుంది. తినటానికి తిండి లేని స్థితిలో బ్రతుకుతున్నావా?
ఒకరోజు రాబోతుంది, 10 మంది ఆకలి తీర్చే స్థితిమంతుడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఈరోజు తిండి లేని స్థితి నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? రేపటి దినాన 10 మందికి తిండి పెట్టగలిగే స్థితిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తావు. మొద్దన్నానికి గతి లేని స్థితిలో నుంచి నా దేవుడు లేవనెత్తాడయ్యా. ఈరోజు 10 మందికి పెట్టగలిగే స్థితిలో దేవుడు తీసుకొచ్చాడయ్యా. ఆ సాక్ష్యం కొరకే ఈరోజు ఈ కష్టాన్ని దేవుడు అనుమతించాడు. రోగాన్ని అనుభవిస్తున్నావా? వివాహమై కొన్ని సంవత్సరాలైన సంతాన లేమితో బ్రతుకుతున్నావా? రేపటి సాక్ష్యం నీకు కావాలి. రేపటి సాక్ష్యం కావాలి. సంతానలేమితో బ్రతుకుతుండగా అనేక సంవత్సరాలు ప్రార్థించానయ్యా. ఇన్నేండ్ల ప్రార్థన ద్వారా నా దేవుడు గర్భం తెరిచాడు. ఆ సాక్ష్యం రావాలంటే ఈరోజు మూయబడాలి. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఎప్పటికే కొన్ని మార్గాలు మూసాడు. నీ పిల్లల వివాహమో, నీ ఉద్యోగమో, నీ వ్యాపారమో, ఆర్థికంగా చితికిపోయిన నీ పరిస్థితో నాకు తెలియదు. మెట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కొన్ని ద్వారాలు, కొన్ని మార్గాలు నీ జీవితంలో మూయబడ్డాయి. నమ్మో. ఎందుకు మూసాడో తెలుసా? రేపటి దినాన దేవుడు నీ ప్రార్థన ద్వారా తెరుస్తాడే. తెరిచిన తర్వాత ఇది సాక్ష్యంగా మారటానికి. చిన్న మార్గం మూయబడిందేమో, విశాలమైన మార్గం దేవుడు నిశ్చయంగా నీ బ్రతుకులో తెరుచునుగాక అని తెరవబోతూ ఉన్నాడు. విశ్వసించి మాట. ఒక చిన్న అవకాశాన్ని కోల్పోతే, ఓ చిన్న మార్గం కోల్పోతే, అంతకంటే శ్రేష్టమైన మార్గాన్ని ప్రభు నిశ్చయంగా నీకు తెరుచునుగాక. ఇన్ని సంవత్సరాలు బిడ్డల వివాహం కొరకు ఏడ్చావు. ఓ మంచి అల్లుడు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తావు. ఈ వివాహం తేలిగ్గా జరగలేదయ్యా. ఇన్నేండ్ల ప్రార్థన. మీ దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా మీ జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాన్ని చూసి వాళ్ళు స్ఫూర్తి తెచ్చుకొని కష్టాల మధ్యలో వాళ్ళు కదిలిపోకుండా స్థిరులుగా బ్రతకటానికి నీ కష్టం వాళ్ళకు ప్రాణాన్ని పోస్తుంది. వా. అయితే సుమి, ఇక్కడ ఒక 2 మాటలు చెప్తా. కష్టాల మధ్యలో ఉన్నప్పుడు, యోనా చేప గర్భంలో ఉన్నప్పుడు ఏం చేశాడో ఆ 2 పనులు మనం చేయగలిగితే నీకెదురయ్యే ఏ కష్టం నీకు నష్టాన్ని కలుగు చేయదు. నంబర్ 1, మత్స్యపు గర్భాన్నే మందిరంగా మార్చుకున్నాడు. నంబర్ 2, విశ్వాసంతో ప్రార్థించాడు. నంబర్ 3, విధేయుడు అవటానికి ఇష్టపడ్డాడు. 3 మాటలు చెప్పాను. నంబర్ 1, మత్స్యపు గర్భాన్నే మందిరంగా మార్చుకున్నాడు. ఏం చేశాడు? మత్స్యపు గర్భంలో ఉండి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు సుదీర్ఘంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. సుదీర్ఘంగా ప్రార్థించాడు. దేవా, నాశన కోపంలో ఉన్నా, నువ్వు నన్ను పైకి రప్పించి ఉన్నావు. పాతాళాగాధానికి నువ్వు నన్ను అప్పగించట్లా. నన్ను తప్పకుండా నువ్వు నన్ను పైకి లేవనెత్తుతావు అని సముద్రపు గర్భంలో ఉండి, మత్స్యపు గర్భంలో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, నువ్వు ఏ కష్టాల కడలిలో చిక్కుకున్నా సనుగుడు కాదు పరిష్కారం. నన్ను ఎందుకు ఇలా చేసావు దేవుని ప్రశ్నించడం కాదు పరిష్కారం. పిచ్చిదానిలాగా ఏడవటం కాదు దీనికి పరిష్కారం. నువ్వు అనుభవించే ప్రతి కష్టానికి పరిష్కారం ప్రార్థనలోనే దాగుందన్న సంగతి నువ్వు ఎరిగి మత్స్యపు గర్భాన్ని మందిరంగా చేసుకొని యోనా ప్రార్థించినట్లుగా దైవ సన్నిధిలో ప్రార్థించుదువుగాక. విన్నారా? 2వది, ఎలా ప్రార్థన చేశాడు? విశ్వాసంతో ప్రార్థన చేశాడు. అగాధ కోపంలో కూరుకుపోయా, నీవు నన్ను పైకి రప్పించి ఉన్నావు అంటాడు. రప్పిస్తావు కాదు, రప్పించబోతున్నావు కాదు, ఏమంటాడు? రప్పించి ఉన్నావు అంటాడు. ఈ స్థలంలో వాక్యం వింటున్న నీ బ్రతుకులో, నీ జీవితంలో కూడా నువ్వు ఏ కష్టాల కడిల్లో ఉన్నా, ఈ కష్టాల నుంచి నువ్వు నన్ను బయటకు తీసుకొచ్చావు, నీకు స్తోత్రం. నా ప్రార్థన ఆలకించావు, నీకు స్తోత్రం. నాకు జయమిచ్చావు, నీకు స్తోత్రం. నా సంఖ్యలు తెంచావు, నీకు స్తోత్రం.
ఏడ్చిన చోటే నవ్వేటట్లుగా చేయబోతున్నావు, నీకు స్తోత్రం. దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నావు, నీకు స్తోత్రం. కష్టాల మధ్యలో ఉండి దేవుడు విడుదలిచ్చినట్లుగా ప్రతి క్షణం నోటితో ప్రవచనమెత్తి మాట్లాడు. నీవన్నట్టే దేవుడు జరిగిస్తాడు. బైబిల్లో విశ్వాసపు మాట అనే సందర్భంలో ఈ మాట చెప్పకుండా నేను ఉండలేను. దేవుడు ఇస్సాకును బలిగా ఇవ్వమని అబ్రాహాముతో చెప్పినప్పుడు పనివాళ్లతో కలిసి మోయాబు పర్వతం దాకా వచ్చాడు. మోయాబు పర్వతపు దిగువ భాగాన పనివాళ్ళ నుంచి పనివాళ్ళతో అంటాడు, నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు మొక్కి తిరిగి వచ్చేదము, తిరిగి వస్తాము, తిరిగి వచ్చేదము అంటున్నాడు. తిరిగి వస్తాను అనాలి. ఎందుకు? ఇస్సాకు అబ్రహాము మోరియా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఇస్సాకును బలిస్తే అబ్రహాం ఒక్కడైపోతాడు. తిరిగి వస్తాను సింగులర్ వాడాలి. కానీ ఏమంటాడు? వస్తాము అంటున్నాడు. ఎందుకన్నాడు తెలుసా? విశ్వాసపు వాక్కు. అవును, నా దేవుడు కోరుకున్నట్లుగానే బలిపీఠం కడతా, కట్టెలు పేరుస్తా, నా కుమారుడని ఇస్సాకును చంపి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా పేరుస్తా, అగ్నితో కాలుస్తా, నా కుమారుడని ఇస్సాకు బూడిదైపోతాడు. నేను ఆరాధించే నా దేవుడు బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగిన వాడు. విశ్వాసపు వాక్కు. అందుకే తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు వచ్చారు. తమ్ముడు, బ్రతుకు బూడిదైపోయిందా? కష్టాల మధ్యలో చిక్కుని జీవితం అంతా శూన్యంగా కనపడుతుందా? ప్రవచనమెత్తి మాట్లాడు. ఓ ఎండిపోయిన ఎముకలారా, మీరు మహాసైన్యంగా మార్చబడుదురుగాక. ప్రవచనమెత్తి మాట్లాడు. నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నన్ను వెంబడిస్తాయి. ప్రవచనమెత్తి మాట్లాడు. నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు, నేను పడిపోయినా తిరిగి లెగుస్తా. చీకటిలో ఉన్న యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ప్రవచనమెత్తి మాట్లాడు. నా అంగలార్పును నా దేవుడు నాట్యంగా మారుస్తాడని నువ్వు ప్రవచనమెత్తి మాట్లాడితే నీవన్నట్టే దేవుడు జరిగించునుగాక. మూడవది, యోనా విధేయుడయ్యాడు. అద్భుతం తెలుసా? దేవుని మాటకు విధేయత చూపుతాను అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ చేప దేవుని ఆజ్ఞకు లోబడి సముద్రపు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చి యోనాను ఒడ్డున కక్కేసిందట. నేనంట ఒకవేళ నడి సముద్రంలో కక్కుంటే ఒక మాట, అక్కడి నుంచి చివరి దాకా ఈదుకుంటూ రావటానికి అనాలంటే యోనా ప్రాణం పాయాసం అయిపోయేది. అంత దూరం ఈదలేక మధ్యలోనే చచ్చిపోయేవాడు. అప్పటికే 3 రోజులు బట్టి యోనాకు అన్నం లేదుగా. చేప కూడా అన్నం లేదనుకోండి. కానీ విచిత్రం, చేపను శ్రమపరచడానికి దేవుడు ఒప్పుకున్నాడు, కానీ యోనాను శ్రమపరచడానికి దేవుడు ఒప్పుకోలా. ఆ చేప దేవుని ఆజ్ఞకు లోబడి ఒడ్డుకొచ్చి కక్కింది. దేవుని మాటకు విధేయత చూపు, సమస్తము నీకు విధేయత చూపేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. యోనా దేవుని మాటకు విధేయత చూపిస్తే నినివే పట్టణ ప్రజలంతా దేవునికి విధేయత చూపేటట్లుగా దేవుడు చేయలేదా? ఆ చేప అవును దేవుని ఆజ్ఞకు లోబడలేదా? ఒకవేళ నీ ఇంట్లో తిరుగుబాటు పిల్లలు ఉన్నారేమో, తిరుగుబాటు భర్త ఉన్నాడేమో, తిరుగుబాటు భార్య ఉందేమో, కాపరి సంఘంలో తిరుగుబాటు చేసే విశ్వాసులు ఉన్నారేమో. దేవుని మాటకు నువ్వు లోబడితే సంఘమంతా నీ మాటకు లోబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అయితే సుమి, ఏ కష్టం దేవుడు నీ బ్రతుకులు అనుమతించినా, దేవుడు కష్టాన్ని అనుమతిస్తాడే కానీ నష్టాన్ని అనుమతించడు. ఓ కష్టంలో ఎన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయో, ఆ శ్రమల మధ్యలో దాగిన ప్రతి సిరి దేవుడు నీ తల మీద కుమ్మరించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? సర్వశక్తి గల తండ్రి, భక్తుడైన యోనా జీవితాన్ని మా కళ్ళ ముందు ఉంచి ఓ దివ్యమైన వర్తమానం మాకు అందించావు. మా జీవితంలో మీరు కష్టాలు అనుమతించే దేవుడే కానీ నష్టాలు అనుమతించే దేవుడు కాదు. అయ్యా, ఈ వాక్యం వింటున్న నీ పిల్లల్లో ఎవరెవరు కష్టాల పాలై శ్రమల పాలై నలగొట్టబడుతున్నారో వారి కష్టాల కడలి నుంచి నీ ప్రజలకు విడుదలిచ్చి
యేసు నామములో నెమ్మది దయచేయుదురుగాక. ఆ కష్టాల తీరం నుంచి ఒక్కొక్క బిడ్డకు మీరు విడుదల దయచేయుదురుగాక. నేటి శ్రమ రేపటి సాక్ష్యంగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రం. నేటి కష్టం రేపటి లాభంగా నువ్వు చేయబోతున్నందుకు స్తోత్రం. చేతులెత్తి దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.